అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణుడు బోధించిన భగవద్గీతను అనుసరించుకుని మనందరి జీవితాల్లో అనువదించుకుని ఆయన చూపిన మార్గంలో మనందరం కూడా నడవాలి. ఇదే ఈ కృష్ణాష్టమి పండుగ రోజు మనందరూ తీసుకోవాల్సిన తీర్మానం. మరి అందరూ కూడా చక్కగా ఫాలో అయ్యి ఆయన స్టెప్స్ని చక్కగా ఆయనకి తగ్గ శిష్యులు అనిపించుకుందాం. ఈ కృష్ణాష్టమి సందర్భంగా మనం ప్రత్యేక వంటకాలను నేర్చుకోబోతున్నామండి. అండ్ అందులోనూ రాయలసీమ కర్నూలు వంటకాలు. మరి రాయలసీమ రుచులని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు సెన్సార్ బోర్డు మెంబర్ ప్రసన్న లక్ష్మి గారు. మరి ఆహ్వానించేద్దామా ప్రసన్న లక్ష్మి గారిని? లెట్స్ వెల్కమ్ ప్రసన్న లక్ష్మి గారు. హాయ్ హాయ్ ప్రసన్న లక్ష్మి గారు, ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఇండియన్ కిచెన్ కి వెల్కమ్. థ్యాంక్ యూ. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఓకే, అక్కడ పెట్టేసుకోండి, మీకోసమే బొకే. థ్యాంక్ యూ. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? యా ఫైన్, గుడ్. ఓకే, సో మొత్తం మీద మీరు వచ్చారన్నమాట. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసుకుని మరీ వచ్చారు, అందులోనూ కృష్ణాష్టమి పండుగ రోజు. ఓకే, కృష్ణాష్టమి పండుగ మీరు అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే కృష్ణుడికి ఇష్టమైనటువన్నీ చేస్తామండి ఇంట్లో. బట్ మిల్క్ హల్వా ఒకటి తనకి చాలా ఇష్టం అన్నమాట. మనము బొంబాయి రవ్వతో చేస్తాము. ఇట్ ఇస్ వెరీ గుడ్. దాంట్లో కొద్దిగా మనము ఫ్రూట్స్ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, పైనాపిల్ అండ్ యాపిల్. దట్స్ అ వెరీ డిఫరెంట్ టేస్ట్ ఫర్ దట్. ఇలాంటివన్నీ మీరు కృష్ణుడికి కృష్ణాష్టమి రోజు చేసి పెడుతూ ఉంటారు. ఓకే, మరి మన ప్రేక్షకుల కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనం ఇప్పుడు మిల్క్ హల్వా చేస్తున్నామండి. ఆయనకి ఇష్టమైందే చేస్తున్నాం అన్నమాట కదా. ఓకే, మిల్క్ హల్వా నేర్చేస్తున్నామా అండి? మిల్క్ హల్వా, మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మిల్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు అంటారా? అలా ఏమవుతుందండి, ఓన్లీ పైనాపిల్ అండ్ యాపిల్. యాపిల్ ఈ రెండే వాడాలన్నమాట, అవే బాగుంటాయి కాబట్టి, అంతే కదా. స్టార్ట్ చేద్దామండి మరి. నాకు తెలిసి ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే. అంతే, చేయండి. నేను చేస్తాను, నా పనే అది. ఓకే ఓకే, ముందుగా బొంబాయి రవ్వ వేయించేద్దాము. రోస్ట్ గా, లైట్ గా రోస్ట్ గా, కాస్త నెయ్యి వేసేసి లైట్ గా వేయించేద్దాం. ఓకే, దీంతో కలుపుకోండి. ఓకే, ఓకే. మరి ప్రసన్న లక్ష్మి గారు, చెప్పండి. మీ గురించి అయితే మాకు తెలిసింది, మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పి. సెన్సార్ బోర్డ్ అంటే ప్రతి ఒక్కరికి సినిమాలు అంటే చాలా చాలా ఇష్టము. అసలు ఆ సినిమా అంతా రెడీ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చేసే పని ఏంటండి? ఏముంటుంది, ఎలా ఉంటుంది మీ వర్క్ అంతా కూడా? అలా అంటే మన దగ్గరికి వచ్చేదంతా కొంచెం అందులో ఉన్న బ్యాడ్ వర్డ్స్ అవి మొత్తం మేము సెన్సార్ కట్ చేసిన తర్వాతే బయటికి రిలీజ్. ప్రతి సినిమాను మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే కదా. 100%. కొన్ని సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి, కొన్ని సినిమాలు చూడాలండి, ప్రేక్షకుల కోసం తప్పదు చూడాలి. ప్రేక్షకులకు రిలీజ్ చేయాలి కాబట్టి తప్పదు చూడాలి. సో మీ వర్క్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా బాగా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్ని మూవీస్ చూస్తారు మీరు వారంలో? మినిమం 3 ఉంటాయండి. ఎవ్రీ వీక్ 3 మూవీస్. ఓకే, ఖచ్చితంగా 3 మూవీస్. 100%. ఇవాళ మధ్యాహ్నం కూడా నాకు ప్రసాద్ ల్యాబ్స్ లో 2 o'clock ఉంది సినిమా. ఓకే ఓకే. సో ఇక్కడ రవ్వ వేగుతుంది కదా, ఈ లోపు మనం ఏం చేయొచ్చు? ఈ డ్రై ఫ్రూట్స్ మీరు వేయించేసేయండి అటు. తప్పకుండా. నాకు కొంచెం నెయ్యి ఇస్తారా? ఇదిగోండి, ఒక స్పూన్ ఇవ్వరా? ఎలా ఉంటాయండి మీ టైమింగ్స్? ఏంటండి మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మూవీ సినిమాలా? మీ ఆఫీస్ కి వెళ్ళి చేయాల్సిన టైమింగ్? మార్నింగ్స్ కొన్ని ఉంటాయి, ఆఫ్టర్నూన్. ఎక్కువ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆఫ్టర్నూన్ ఉంటుందండి. ఓకే, మన FDC లో ఒకటి ఉంటుంది, మీన్స్ మసాబ్ ట్యాంక్. ఓకే, ప్లస్ కబడ్డీగూడలో మెయిన్ ఆఫీస్. ఓకే, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి సిటీలో. ఇక్కడ కొంచెం పెద్ద సినిమాలు అంటే అన్నపూర్ణ. ఓకే, ఇక్కడ నెయ్యి కరిగింది, డ్రై ఫ్రూట్స్ వేయించేసేయండి. లైట్ గా వేయించి దూరగా వేయించేసేయండి. ఓకే, గుడ్. ఇక్కడ రవ్వ వేయించడం కూడా పూర్తయినట్టుంది. వేసిస్తాను బౌల్లో. నేను తినా అది? పర్లేదు. రవ్వ వేయించుకున్న నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పాలు వేసేస్తున్నానండి. చాలు. ఓకే, పాలుగా బాగా కొంచెం మరిగాక
కాస్త చక్కెర వేసేస్తాను అందులో. ఓకే, చాలండి. చాలా చాలు 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 enough. యా, ఒక బౌల్లో తీసేసేయండి. పాలు మరిగిపోతున్నాయి, నేను ఇంకా చక్కెర వేసేస్తున్నాను. ఓకే, చక్కెర బాగా మనకి కరిగిపోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను. ఓకే అండి. ఈ లోపు అది కరిగే లోపు మీ గురించి తెలుసుకుంటాం. చెప్పండి. సో ప్రసన్న లక్ష్మి గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మై హస్బెండ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఈజ్ ఓన్ బిజినెస్. ఓకే, నాకు 2 పాపలు. పెద్దమ్మాయి న్యూయార్క్ లో ఉంటుంది, యుఎస్ లో. ఓకే, హిస్ మాస్టర్స్ ఈస్ కంప్లీటెడ్ అండ్ స్టిల్ జాబ్ చేస్తా ఉంది. ఓకే ఓకే. సెకండ్ అమ్మాయి టెక్ మహీంద్రా యూనివర్సిటీ 4th year బీటెక్. ఓ యా, ఓకే. సో ఇద్దరు పెద్ద పాపలే అన్నమాట. ఓకే, యా యా యా. అందుకని ఇలా ఫ్రీగా ఉన్నాను. అవునవును. అసలు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో మీరు? ఐ హావ్ నో టైం యార్. నో. ఏం చేస్తుంటారు? అదే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నేను. ఓకే, బిజినెస్ లో అండ్ సినిమాలు. సో మెనీ యాక్టివిటీస్. సో ఇన్ని యాక్టివిటీస్ ఇంత చిన్న బుర్రతోటి మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అలా ఎలా అండి, చెయ్యాలి కదా. మీ సీక్రెట్ ఏంటి చెప్పండి. అంటే అంత యాక్టివ్ గా అన్ని బాధ్యతలు మీరు చేయగలుగుతున్నారంటే ఏదో ఒక సీక్రెట్, ఏదో ఒక మంత్రం ఉండుంటుంది. ఏం వేస్తున్నారు? బొంబాయి రవ్వ. వేయించుకున్న బొంబాయి రవ్వ వేసేసుకుంటున్నాం. మన మిల్క్ హల్వాకు బొంబాయి రవ్వ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, బొంబాయి రవ్వ వచ్చి మీ సీక్రెట్ మంత్రం ఏంటో మాకు ఆపింది. నేను మాత్రం వదలను, మీరు మాకు చెప్పి తీరాలి. ప్లీజ్. దగ్గరికి పడ్డాక డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఓకే, ఇది సింపుల్ అండి. అలాగే కొద్దిగా మనం కలర్ కూడా యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ ఉంది, ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఆహా, కళ్ళకి ఏదన్నా కూడా మనకి కలర్ఫుల్ గా ఉండడానికి ఉంటేనే కడుపుకు ఇంపు. అవును. ఈ రోజుల్లో అందరూ కూడా డైట్, హెల్త్ కాన్షియస్, అది తినద్దు ఇది తినద్దు అంటారు. మీరేమంటారు దాని గురించి? ఈస్ అబ్సల్యూట్లీ రైట్. దట్స్ ద మెయిన్. బట్ పండగలు కదండి, ఇలాంటివన్నీ తింటూ ఉండాలి. అప్పుడు కూడా కొంచెం బాడీ అటు ఇటుగా ఉండకుండా కరెక్ట్ గా ఉంటుంది. నెయ్యి, ఇందులో పాలు. అవును, ఇస్ అ వెరీ గుడ్. అవును. యా, వంటలు చేస్తారా మీరు? బాగా చేస్తానండి. అంత టైం కూడా ఉందా మీకు? ఇంట్రెస్ట్ గా చేస్తానండి వంటలు అయితే, చాలా ఇంట్రెస్ట్. అంటే ఉన్న తక్కువ టైంలోనే ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తారు. మా హస్బెండ్ కి బాక్స్ పెట్టాలి 100%. మార్నింగ్ 9 లోపల మా ఇంట్లో అన్నీ అయిపోవాలి. ఓకే, పూజ ఇస్ ఎవ్రీథింగ్. ప్రసన్న లక్ష్మి గారు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. అయిపోయిందా? డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్ డన్. ఓకే, యా. డ్రై ఫ్రూట్స్ తో నేను రెడీగా ఉన్నాను, వేసేయమంటారా? వేసేయండి. యా, బా ఎంత లుక్ వచ్చిందో. యా, గుడ్. దట్ ఈస్ ద డెకరేషన్ నా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. ఓకే, చేసేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇది మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత మీరు ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఓ, అంటే పైన యాడ్ చేసుకుంటే చాలు. అంతే అంతే. సరే, ఇటు ఇచ్చేసేయండి. యా, ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. పైనాపిల్ అలా వేస్తే బాగానే ఈ కలర్ కనిపించదు కదా. ఓకే, ఒక 4 ముక్కలు ఆపిల్స్ కూడా వేయండి. ఇలాగా అంటే ప్రతి బయటికి తగలాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. వేడివేడిగా మిల్క్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిల్క్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, నెయ్యి
3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, పైనాపిల్ ముక్కలు కొద్దిగా, ఆపిల్ ముక్కలు కొద్దిగా. మిల్క్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న బొంబాయి రవ్వ, ఫుడ్ కలర్ వేసి దగ్గర పడేదాకా మరిగించుకుని తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే మిల్క్ హల్వా రెడీ. మిల్క్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా సమర్పిద్దాం. మీ చేతులతో అలా పెట్టింది. నైవేద్యం సమర్పయాలి. స్వామివారికి సమర్పించుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దామా? షూర్, తీసుకోండి. ఇదిగోండి. ఓలివనా నా దగ్గర ఉంది, సిద్ధం చేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ చేయాలమ్మా. నేను పెట్టినా మీకు? వద్దు, నేనే తింటాను. మీరు కూడా మీ స్పూన్ తీసుకోండి. ఇద్దరం కలిపి తిందామండి. ఐ కెన్ టేక్ పైనాపిల్స్ మోర్. నేను కూడా. మీరు కూడానా? పైనాపిల్ విత్ హల్వా. వేడి వేడిగా, చల్ల చల్లగా, స్వీట్, పైనాపిల్ పుల్ల పుల్లగా, సూపర్. బాగుంది, చాలా బాగుంది. అన్ని రుచుల్ని ఆస్వాదించాలి అంటే ఇలాగా మిల్క్ హల్వా చేసేసుకోవచ్చేమో విత్ ఫ్రూట్స్. బాగుంది. మీరే కనిపెట్టారు ఈ వంట? అంతేగా. ఈరోజు చేస్తున్నవన్నీ మీరు కనిపెట్టిన వంటలా? అంతే అంతే. చిన్న చిన్న మార్పులతోటి, జస్ట్ అలా ఇలా మార్పులతోటి చేసేస్తారు. అంతే. సూపర్ అండి మీరు. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, మరి నెక్స్ట్ ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారు? నువ్వుల పులిహోర. పులిహోర, నువ్వులు. కానీ నువ్వులు ఈ సీజన్ లో తినండి అంటారు కదండి. మంచిది కదండి హెల్త్ కి. నువ్వులు ఇస్ వెరీ బలం కూడా. ఓకే, మనం నేర్చేసుకుందామా? నువ్వుల పులిహోర మధ్యం తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. నువ్వుల పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వుల పులిహోర అసలు టేస్ట్ ఎలా ఉండబోతుందో అయితే అనిపిస్తుంది. నువ్వుల లడ్డూలు చాలా బాగుంటాయి కదా. ఇది ఇంకా కొంచెం కారంగా ఉంటుంది కదా, వెరీ టేస్టీ. ఓకే, అయితే మనకి నువ్వులు చక్కగా రైస్ కాంబినేషన్ లోకి చాలా బాగుంటుంది అనమాట. అందులో పులిహోర లాగా చేసుకుంటాం కదా, నువ్వులు హైలైట్ అనమాట ఇందులో. అవునవును. సరే మరి స్టార్ట్ చేద్దామండి. ప్లీజ్. ఇది ఇచ్చేసే. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకే, నువ్వులు వేసేద్దాం. 2 స్పూన్స్. తర్వాత కాసిన్ని ధనియాలు. సో కొన్ని ఆవాలు, ఎక్కువ వేయకూడదు, 4 గింజలు. తర్వాత మెంతులు. మెంతులు ఎక్కువగా వేయకూడదు, చేదొచ్చేస్తుంది. 4 మిరియాలు కూడా అంతే, 4, ఎక్కువ వద్దు. ఓకే, ఇవన్నీ బాగా వేయించాలి. ఓకే, ఇది ఇంత వేద్దాం. ఓకే ఓకే. పండగలు అంటేనే మనకి చాలా ఇష్టము. అవును, పని కూడా అంతే ఉంటుంది. కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తాం. ఈ పండుగల సీజన్ కదా. సో కృష్ణాష్టమి పండుగ రోజు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో వీటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ చేస్తానండి. కానీ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ చిన్నప్పుడు మీరు వేసారా? చిన్నప్పుడు పిల్లల వెంట పడి కృష్ణుడి వేషం వేశాను. చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారు. పిల్లలకు మంచి ప్రైజులు కూడా వచ్చాయి. ఓకే, ఆడపిల్లలే కానీ ఐ కెన్ ఇంట్రెస్ట్ అన్నమాట. అవును, ఫస్ట్ 4-5 ఇయర్స్ వరకు కృష్ణుడి లాగా చక్కగా పిల్లలు. దాని తర్వాత ఇంకా రాధలాగా మళ్ళీ వాళ్ళకి అనిపిస్తుంది కదా, అమ్మ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది పెట్టుకుంటాను, అది పెట్టుకుంటానని. ఓకే, బాగా చిటపటలాడాలి కాస్త. ఇక్కడ మనకు చక్కగా వేగినట్టున్నాయి కదా. ఇంకా ఆఫ్ చేస్తారా మీరు? ఇది మీరు ఒక్కసారి మిక్సీకి వేసుకొని వచ్చేసేయండి. ఓకే, సరే. ప్లీజ్.
పట్టుకుని వచ్చేస్తానండి. వేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే. అయిపోయింది. మెత్తగా అయిపోయింది కదా. ఇదిగో ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది పౌడర్. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా నెక్స్ట్? మీ స్టవ్ వెలిగించండి. కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే. నూనె కాస్త కాగిన తర్వాత పోపు గింజలు వేయాలి. ఓకే. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. ఓకే. కాస్త వేగాక మీరు వేయించండి. నేను పసుపు తీసుకొస్తాను. కాస్త పసుపు. ఓకే. పసుపు వేసుకున్నాం కదా. తర్వాత 2-3 ఎండుమిర్చి. అవి కాస్త వేగాక ఒక 3-4 పచ్చిమిర్చి. మీరు వంటింట్లో పెద్ద యుద్ధం చేసేటట్టుగానే కనిపిస్తున్నారు నాకు. అంతే కదా. వంట అంటేనే యుద్ధం అని కాదులేండి. అంటే ఫాస్ట్ గా నెక్స్ట్ కొంచెం ఫాస్టే. ఇది ఒక డాన్సే అన్నమాట. కిచెన్ డాన్స్ కొంచెం వాళ్ళు ఎవరు చేయలేరు. నేను కొంచెం ఫాస్టే. అవును, అది అర్థమవుతుంది నాకు. నీ వంట చేసి మిమ్మల్ని పరిగెత్తిస్తున్నా. నన్ను నెక్స్ట్ ఇది అమ్మో నెక్స్ట్ ఏం చెప్తారు? కాస్త చింతపండు పులుసు పిండేద్దాం. ఓకే. కాస్త సాల్ట్. ఓకే. అండ్ కాస్త ఎండు కారం. ఓ, కారం వేస్తున్నాం లైట్గా, ఎందుకంటే మన కలర్ కోసం. ఓకే. ఆయన మీరు రాయలసీమ వాళ్ళు గట్టి తింటారు కారం కదా? తింటామండి, బాగానే తింటాం. మేబీ మీరు అలవాట్లు మారిపోయి ఉంటాయి కాలాన్ని బట్టి, ఎందుకంటే మీరు అంత ఆలోచించారు కాబట్టి. లేదు నేనైతే అంత తిన్నాను అని చెప్పేసి అంటారు. కాస్త బెల్లం. ఓకే. కొద్దిగా తీపి రావడానికి కొంచెం బెల్లం. చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ప్రొసీజర్ మనకి. బెల్లం వేసుకున్నాము. నువ్వులు ఇందులో హైలైట్. అవునవును. ఇప్పుడు మీరు మిక్సీకి వచ్చిన పొడి ఇందులో వేసేసేయండి. ఓకే. వేసేయండి. ఓకే అండి. అది కాస్త దగ్గరికి రానివ్వండి. ఇదిగోండి. ఓకే. దగ్గర పడిపోయిందా? మీరు చూడండి. పడిపోయింది దగ్గరికి. అంతే అంటారా? అంతే. ఇంకా ఓకే. ఇంకా మీరు రైస్ వేసి కలిపేసేయండి. నేను రైస్ వేస్తూ ఉంటాను, మీరు కలుపుతూ ఉండండి. ఇంకాస్త వేయచ్చు. ఓకే. సో ఇది చక్కగా కలిసే లోపు ఇలా కలుపుతుండని నేను కాస్త గార్నిష్ చేసేస్తాను. ఓకే అండి. ప్రసన్నలక్ష్మి గారు అయిపోయినట్టేనా? చూడండి, మీరే ఒకసారి కలిపి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ డన్. అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను నేను. అవునా? అయితే ఓకే, నిమిషం నేను గార్నిష్ చేసేస్తాను దీనిపైన. ఓకే. కాస్త కరివేపాకు. ఓకే. 4 రెమ్మల కరివేపాకు వేసేద్దాం. అలాగే కొత్తిమీర. మీరు కలిపేసేయండి. ఓకే, డన్. వేడివేడిగా నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. నువ్వుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, చింతపండు రసం కొద్దిగా, ఉప్పు తగినంత, బెల్లం 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అన్నం 1 కప్పు,
కరివేపాకు కొద్దిగా. నువ్వుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వులు, ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరియాలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో పోపు దినుసులు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు రసం, ఉప్పు, కారం, బెల్లం వేసి కొద్దిసేపు మగ్గించుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసి వేయించుకుని ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల పులిహోర రెడీ. నువ్వుల పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఉంచి నైవేద్యం సమర్పిస్తాం. ఇదిగోండి, మీ చేతులతో పెట్టేసి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ప్రసాదాన్ని స్వీకరిద్దామా? షూర్. తీసుకోండి మీ చేతులతో. యా యా. ఫస్ట్ మీరే తినండి. మీరు తిని చెప్పాలి నాకు. ఓకే, మీరు ఇప్పుడు. యా. నువ్వుల ఫ్లేవర్ అక్కడక్కడ కారం తగులుతుంది, దాన్ని కంట్రోల్ చేస్తూ బెల్లం తగులుతుంది. బెల్లం తగులుతుంది. బాగుందండి, చాలా చాలా బాగుంది. కాస్త పులుపు, కాస్త తీపు, కట్టా మీఠా టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. నువ్వుల పులిహోర ట్రై చేయొచ్చు ఇలాగా కదా. మనం ఏ ప్రసాదానికైనా నువ్వుల పులిహోర బ్రహ్మాండంగా చేయొచ్చండి. చేసుకోవచ్చు. నువ్వుల క్వాంటిటీ ఏ పండగైనా నువ్వులు కాస్త ఎక్కువ చేస్తే ఆ ఫ్లవర్ నోటికి తగులుతూ ఉంటుంది. చాలా బాగుందండి. ప్రసన్న లక్ష్మి గారు, మరి కృష్ణాష్టమి సందర్భంగా మీరు వచ్చి చక్కగా టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ప్రసన్న లక్ష్మి గారు పరిచయం చేసిన 2 టేస్టీ రాయలసీమ కర్నూలు స్పెషల్ వంటకాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి మిల్క్ హల్వా అండ్ ఇంకోటి నువ్వుల పులిహోర. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి కృష్ణాష్టమి ప్రత్యేకం. మరో ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.